వందనములు చెల్లిస్తున్నాం. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి మనందరం కూడా ఆయన సన్నిధికి చేరి వచ్చి ఆయన వాక్యమును ఆలకించి ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిని పొందడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి ప్రభువుని మరోసారి పూర్ణ హృదయముతో స్తుతిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండం 26వ అధ్యాయం. నిర్గమకాండం 26వ అధ్యాయం మొదటి 14 వచనాలు చదువుకుందాం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. తెరల కూర్పు చివరన మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పు నందలి వెలుపలి తెర చివరన అట్లు చేయవలెను. ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానితో ఒకటి తగులుకొనున్నట్లు ఆ రెండవ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. అది ఒకటే మందిరమగును. మరియు మందిరము పైన గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలు చేయవలెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత ఒకటే. 5 తెరలను ఒకటిగాను, 6 తెరలను ఒకటిగాను ఒకదానితో ఒకటి కూర్పవలెను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలెను. తెరల కూర్పునకు వెలుపల ఉన్న తెర అంచున 50 కొలుకులను, రెండవ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దానిని కూర్పవలెను. ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక ప్రక్క మీద వ్రేలాడవలెను. మరియు గుడారపు తెరల పొడుగులలో మిగిలినది ఈ ప్రక్కన 1 మూరయు ఆ ప్రక్కన 1 మూరయు మందిరమున కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వ్రేలాడవలెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును, దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. చదవబడిన ఈ లేఖన భాగమును దేవుడే తన ఆత్మ ద్వారా దీవించి ఈ రాత్రి ఈ వచనాలలో మనకు ఆత్మ సంబంధమైన సంగతులను దేవుడు మనకి అనుగ్రహించి మనకందరికీ కూడా ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిని దయచేయునుగాక. ప్రభువునందు ప్రియులారా, 26వ అధ్యాయంలో మొదటి 14 వచనాలలో ప్రత్యక్షపు గుడారము యొక్క పైకప్పును గురించిన వివరాలు వ్రాయబడ్డాయి. మనం స్లాబ్ అంటాం కదా, మనం ఇటుకలతో ఒక ఇల్లు కడుతుంటే పైన మనం స్లాబ్ వేస్తాం. ఆ స్లాబునే ఇప్పుడు ప్రత్యక్షపు గుడారానికి పైకప్పు అని పిలువబడింది. కనుక ఈ రాత్రి మనం ప్రత్యక్షపు గుడారము యొక్క పైకప్పును గురించి మనము చదువుకున్నాం. ఆ విషయాలను ధ్యానం చేద్దాం. ఆ పైకప్పును గురించి 10 తెరలతో తయారు చేయమని చెప్పాడు దేవుడు.
మొత్తము పైకప్పు 4 రకాల తెరలు, 4 రకాల పైకప్పులు ఉన్నాయి. ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఆ విధంగా 4 కప్పులు ఒకదాని మీద ఒకటి తయారు చేయమని దేవుడు చెప్పాడు. ఆ విషయాలను మనం ఈ 14 వచనాలలో చూస్తూ ఉన్నాం. మొదటి కప్పు ఏంటంటే సన్నపు నారతో చేయబడినటువంటి కప్పు. అది 10 తెరలతో తయారు చేయాలని దేవుడు చెప్పాడు. వాటి రంగుల గురించి కూడా చెప్పాడు. నీల, ధూమ్ర, రక్త వర్ణములతో ఆ 3 రంగులతో 10 తెరలను సన్నపు నారతో తయారు చేసి ఈ కప్పును వేయాలని చెప్పాడు. ఇది మొదటి కప్పు అన్నమాట. దాని మీద మేక వెంట్రుకలతో మరల తెరలు తయారు చేయమని చెప్పాడు. అవి 11 తెరలు అని చెప్పాడు. మేక వెంట్రుకలతో తయారు చేయబడినటువంటి ఆ తెరలను ఈ సన్నపు నార తెరలు ఉన్నాయి కదా, వాటి మీద ఆ మేక వెంట్రుకలతో తయారు చేయబడిన ఆ తెరలు వేయాలి. అది 2. దాని మీద ఎర్ర రంగు వేసినటువంటి పొట్టేళ్ల తోళ్లతో మళ్ళీ పైకప్పు ఒకటి వేయాలి. అది 3వది. దాని మీద సముద్ర వత్సల తోళ్లతో మరల ఇంకొక కప్పు వేయాలి. మొత్తం ఎన్ని కప్పులు? మొత్తం 4 అన్నమాట. మనం కూడా స్లాబ్కి ఎంత ప్రాధాన్యత ఇస్తాం కదా, ఇల్లు కట్టేటప్పుడు స్లాబ్కు చాలా ప్రాధాన్యత ఇస్తాం. స్లాబ్ వేసే రోజే కదా ఆ పని వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేస్తారు. స్లాబ్ వేసే రోజు ప్రార్థన చేయమంటారు. ఎందుకని? స్లాబ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రత్యక్షపు గుడారానికి కూడా పైకప్పు చాలా ప్రాధాన్యమైనటువంటిది. అందుకనే దేవుడు 4 తెరలతో 4 కప్పులుగా అది వేయమని దేవుడు తెలియచేశాడు. ఇందులో మనము మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేటువంటి కొన్ని పాఠాలను ఈ విషయంలో మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. గత వారంలో మొదటి కప్పును గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. సన్నపు నారతో ఆ తెరలు తయారు చేయాలని చెప్పాడు. 10 తెరలు తయారు చేయాలన్నాడు. ఆ 3 రంగులతో నీలము, ధూమ్రము, రక్తవర్ణములతో అవి తయారు చేయాలని చెప్పాడు. అందులో ఉన్న పాఠాలు కూడా మనం నేర్చుకున్నాం. 10 తెరలు ఎందుకు చేయమన్నాడు, 10 అనేటువంటి సంఖ్యలో ఉన్న పాఠం, అలాగే నీలి రంగు, ధూమ్రము, అలాగే రక్తవర్ణం, ఈ 3 రంగుల్లో ఉన్న పాఠాలను గురించి, సన్నపు నారతో చేయమన్నాడు, సన్నపు నారలో ఉన్నటువంటి పాఠాలను మనము గత వారం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి మరికొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. చూడండి, మొదటి వచనం నేను మరలా చదువుతున్నాను. నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల, ధూమ్ర, రక్త వర్ణముల గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. వాటి మీద కెరూబులను కూడా, ఆ తెరల మీద కెరూబుల బొమ్మలను కూడా చిత్రీకరించాలి అని కూడా దేవుడు చెప్పాడు. 3 రంగులు, 10 తెరలు సన్నపు నారతో చేయబడ్డాయి. ప్రతి తెర మీద కూడా కెరూబుల బొమ్మలు. చూస్తుంటే, లోపలికి వెళ్ళి చూస్తుంటే, పైకప్పు చూస్తుంటే చాలా అందంగా రంగురంగులతోటి అది నిర్మించబడినటువంటి పైకప్పుగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ తెరలను గురించి మరికొన్ని విషయాలను దేవుడు చెప్పాడు. 2వ వచనం చూడండి. 2వ వచనం, ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు, ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత అన్నాడు. ప్రతి తెర యొక్క పొడవు 28 మూరలు ఉండాలని చెప్పాడు. ప్రతి తెరకు వెడల్పు 4 మూరలు ఉండాలని దేవుడు చెప్పాడు.
కొలతలు కూడా దేవుడే చెప్పాడు. మనము మొదటి నుండి చెప్పుకుంటున్నాం ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణమును గురించి. మనము మొదటి నుండి చెప్పుకుంటున్న మాట ఏంటంటే, ఇందులో మోషే సొంతగా చేయవలసింది ఏది లేదు. ప్రతి విషయం, ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడే చెప్పాడు. ఆ తెరలు సంఖ్య ఎంత ఉండాలో, ఆ తెరల రంగులు ఏ ఉండాలో, ఆ తెరలు ఏ దారముతో తయారు చేయాలో, ఆ తెరల మీద డిజైన్ ఎలాగ ఉండాలో అన్ని దేవుడే చెప్పాడు. ఇప్పుడు ఆ తెరల యొక్క కొలతలను కూడా దేవుడే చెప్పాడు. పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి. ఆ ప్రత్యక్షపు గుడారము యొక్క ఇంజనీర్ ఎవరంటే దేవుడే. వాటి కొలతలను కూడా ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. తెర పొడవు 28 మూరలు ఉండాలి, వెడల్పు 4 మూరలు ఉండాలి అని చెప్పాడు. 28 మూరలు ఎందుకు ఉండాలి అని చెప్పాడంటే అందులో ఒక పాఠం ఉన్నది. వెడల్పు ఎంత అన్నాడు? 4 మూరలు ఉండాలని చెప్పాడు. మనం గతంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆ దీప వృక్షము యొక్క ప్రకాండమునకు ఎన్ని కలశములు ఉండాలి? కొమ్మల గురించి చెప్పుకున్నాం. కొమ్మలలోనేమో 3 కలశములు ఉండాలి. ప్రకాండమునకు ఎన్ని కలశములు ఉండాలి? 4 కలశములు ఉండాలి. మర్చిపోయారా? కొమ్మలకేమో 3 కలశములు, ప్రకాండముకేమో 4 కలశములు. ప్రకాండం ఎవరని చెప్పుకున్నాం? యేసు ప్రభువే. ఆ ప్రకాండము యేసు ప్రభువై ఉండగా ఆ 4 కలశములు ఆ యేసు ప్రభువు 4 దిక్కులకు, ప్రపంచంలో ఉన్నటువంటి నలుదిక్కుల ప్రజలకు కూడా ఆయన వెలుగిచ్చేటువంటి దీపవృక్షము అని మనం చెప్పుకున్నాం. 4 అనేటువంటి సంఖ్య ప్రపంచములో ఉన్న నలుదిక్కుల ఉన్న ప్రజలకు సూచన. తెర యొక్క వెడల్పు 4 మూరలు ఉండాలని చెప్పాడు. తెర యొక్క పొడవు 28 మూరలు ఉండాలని చెప్పాడంటే ఇందులో కూడా 4 కనపడుతుంది. 28లో 4 ఏళ్ళంతా 28 కదా. అట్లాగైతే ఇందులో 4 పర్యాయాలు 7 అనే సంఖ్య దేవుడు ఉపయోగించినట్లుగా మనకి కనపడుతుంది. 4 ఏళ్ళు 28. వెడల్పు 4 మూరలు ఉంటే దానికి 7 రెట్లుగా ఏది ఉండాలి? పొడవు ఉండాలి. 4 ఏళ్ళు 28 మూరలు ఉండాలని దేవుడు చెప్పాడు. ఈ 2 సంఖ్యలు 4 అనే సంఖ్య, 7 అనే సంఖ్య, 4 ఏళ్ళు 28 అనేటువంటి సంఖ్య, అది మన ప్రభువైన యేసుక్రీస్తుకే సంబంధించింది. 7 అనేది మనకు తెలుసు కదా. దేవుడు ఈ సర్వ ప్రపంచాన్ని కూడా 6 దినాలలో కలుగు చేసి 7వ దినమున ఏం చేశాడు? ఆయన విశ్రమించాడు. 7 అనేటువంటి సంఖ్య అది దేవునికి సంబంధించిన సంఖ్య, అది సంపూర్ణ సంఖ్య. ఆ సంపూర్ణ సంఖ్య, ఆ 7 అనేటువంటి ఆ దేవుని సంఖ్య 4 రెట్టింపులు చేసి దాన్ని దేనికి ఉపయోగించమన్నాడు? ఆ తెర యొక్క పొడవుకు ఉపయోగించమన్నాడు. పొడవు అంటే ఈ చివరి నుంచి ఈ చివరికి ఎంత ఉండాలి? ఆ చివరి నుండి ఈ చివరికి 28 మూరలు ఉండాలి అని చెప్పాడు. వెడల్పు వచ్చేసి ఇది ఒక తెర అనుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి 4 మూరలు వెడల్పు. ఇది 4 మూరలు వెడల్పు ఉండాలి. పొడవు వచ్చేసి 28 మూరలు ఉండాలని చెప్పాడు. 4 ఏళ్ళు 28. 7 సంపూర్ణ సంఖ్య. యేసు ప్రభువు కూడా తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని ఎలా పూర్తి చేశాడు? సంపూర్ణముగా చేశాడు. ఏ పని అప్పగించాడు దేవుడు కుమారుడైన యేసు ప్రభువుకి? మానవాళి పాప విమోచన కొరకై, మానవాళి యొక్క రక్షణ కొరకై ఆయన సిలువలో కార్యము చేయాలి. ఆ యొక్క పనిని యేసు ప్రభువు సంపూర్ణము చేసి ముగించి వేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని
నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అన్నాడు. ఎలా చేశాడు ఆయన? సంపూర్ణంగా నెరవేర్చాడు. 7 అనేటువంటి సంఖ్య యేసు ప్రభువు మానవాళి కొరకై రక్షణ కార్యమును ఆయన సంపూర్ణము చేసి ముగించాడు. ఆయన సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత చివరిగా ఒక్క మాట పలికి ఆయన తలవాల్చాడు. ఏ మాట పలికాడు? సమాప్తమైనది అన్నాడు. సమాప్తమైనది అనే ఆ మాట పలికి తల వంచేశాడు. తండ్రికి తన ఆత్మను అప్పగించేశాడు. రక్షణ కార్యమును యేసు ప్రభువు సంపూర్ణం చేశాడు. 7 అనేటువంటి సంఖ్య అది సంపూర్ణమైన సంఖ్య, అది దేవుని సంఖ్య. యేసు ప్రభువు కలువరి సిలువలో మానవాళి యొక్క రక్షణ కార్యమును ఆయన సంపూర్ణము చేశాడు. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన అంటే యేసు ప్రభు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన రక్షిస్తే ఎలా రక్షిస్తాడు? మానవులను సంపూర్ణముగా రక్షించువాడు. అందుకనే 7 అనే సంఖ్య. ఆయన సిలువలో కార్యమును సంపూర్ణం చేశాడు. అంతేకాదు మానవాళికి ఆయన సంపూర్ణమైన రక్షణ ఇచ్చేటువంటి శక్తిమంతుడు యేసు ప్రభు. 107వ కీర్తన, 107వ కీర్తన. కీర్తనల గ్రంథం 107వ కీర్తనలో 130వ కీర్తన, 130వ కీర్తనలో 7వ చరణం చదువుకుందాం. 130వ కీర్తన 7వ చరణం చూడండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన విమోచన ఎలా ఇస్తాడు? సంపూర్ణం. రక్షణ సంపూర్ణం. ఆయనకు తండ్రి అయిన దేవుడు అప్పగించిన పని సంపూర్ణం. సంపూర్ణమైన విమోచన ఆయన యొద్ద దొరుకుతుంది. ఆయన మానవులను సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. అందుకే ఆ పైకప్పు యొక్క తెర పొడవు ఎంత పెట్టమన్నాడు దేవుడు? 28 మూరలు. 7 ఆయన సంపూర్ణముగా రక్షించువాడు, 7 ఆయన సంపూర్ణముగా విమోచించువాడు. ఎంతమంది ప్రజలను? ప్రపంచములో ఉన్న నలుదిక్కు ప్రజలను. అందుకనే 7 × 4. ప్రపంచములో నలుదిక్కులో ఉన్నటువంటి ప్రజలను ఆయన సంపూర్ణముగా రక్షించువాడు, ఆయన సంపూర్ణంగా విమోచించువాడు. అందుకనే 4 ఏళ్ళు 28 మూరలు పొడవు పెట్టమన్నాడు, 4 మూరలు వెడల్పు పెట్టమని దేవుడు చెప్పాడు. సోదరుడా, సోదరి, ఈ కూడికలో ఉన్నావు, మంచిదే. ఆయన ఇచ్చిన సంపూర్ణమైన రక్షణ, ఆయన ఇచ్చిన సంపూర్ణమైన విమోచన నువ్వు అనుభవిస్తున్నావా? ఇంకా ఈ కూడికలో ఎవరైనా రక్షించబడకుండా, విమోచించబడకుండా ఎవరైనా ఉంటే ఈ రాత్రి అయిన ప్రభు దగ్గరికి రండి. ఆయన సంపూర్ణంగా నిన్ను రక్షిస్తాడు, సంపూర్ణంగా నిన్ను పాపము నుండి విమోచిస్తాడు. మోషేతో దేవుడు చెప్పాడు, 10 తెరలను నిర్మించి ఆ 10 తెరలతో ప్రత్యక్షపు గుడారము యొక్క పైకప్పును వేయమన్నాడు. ప్రతి తెర పొడవు 28 మూరలు ఉండాలి, వెడల్పు 4 మూరలు ఉండాలి. 10 తెరల కొలత ఒకటే, కొలతలు మారకూడదు. 10 తెరల కొలత ఒకటే ఉండాలని దేవుడు చెప్పాడు. చెప్పి 3వ వచనంలో ఏమన్నాడో చూడండి. 3వ వచనం,
5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను, మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. తెరల కూర్పు చివరన మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను. 2వ కూర్పు నందలి వెలుపలి తెర చివరన అదే విధంగా చేయవలెను. ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానితో ఒకటి తగులుకొనున్నట్లు ఆ 2వ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. అది ఒకటే మందిరమగును. తెరలు 10 తెరలు అయితే దేవుడు అన్నాడు, ఆ 10 తెరలను విడివిడిగా పైన కప్పకూడదు. ఆ 10 తెరలను ఒకదానితో ఒకటేం చేయాలి? అతికించాలి. కూర్పడం అంటే ఒకదానితో ఒకటి కలపడం. అది ఈ తెరను ఒకదానితో ఒకటి కలపాలి. 5 తెరలను ఒక భాగంగా కలపాలి, మరొక 5 తెరలను మరొక భాగంగా కలపాలి. ఈ 10 తెరలను కూడా 50 కొలుకులు చేసి 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీలతోటి ఆ కొలుకులతోటి ఏం చేయాలి? ఈ 10 తెరలను కలపాలి. తెరల సంఖ్య 10, కానీ మందిరము ఒకటే అన్నాడు. చూడండి ఆ మాట, 6వ వచనం. 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. అది ఒకటే మందిరమగును. మందిరము ఒకటే, పై కప్పు ఒకటే, ఆ పై కప్పు ఒకటే, మందిరము ఒకటే, కానీ తెరల సంఖ్య ఎంత? 10 తెరలు అన్నాడు. ఆ 10 తెరలను కూడా ఒకటే తెరగా కలపాలి. దేనితో? 50 బంగారు గుండీలను చేసి 50 కొలుకులను చేసి ఆ కొలుకులలో ఈ గుండీలను చేర్చి ఒకటే తెరగా, ఒకటే మందిరంగా, ఒకటే పైకప్పుగా చెయ్యాలి అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, తెరల సంఖ్య 10 కానీ అవి తయారు చేసేటప్పుడు విడివిడిగా 10 తెరలుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు గుండీలతో ఆ కొలుకులను కలిపినందువలన ఇప్పుడు ఒకటే మందిరమైంది. సంఘములో కూడా దేవుని పిల్లలం, మనందరం దేవుని పిల్లలం. మనందరం ఒకరితో ఒకరం విడివిడిగా ఉండొచ్చు, కానీ మనల్ని అందరినీ ఏకము చేసి ఒకటిగా చేసిన వాడు ఎవరు? దేవుడు. తెరలు 10, కానీ గుండీలతో ఆ తెరలను ఏం చేశాడు? ఏకం చేశాడు. ఇది దేవుని పిల్లల మధ్య ఉండవలసిన ఐక్యత. మనందరం ఎలా ఉండాలి చెప్పండి? ఐక్యతగా, ఏకంగా ఉండాలి. తెరలు 10, కానీ గుండీలతో అవి కూర్పు చేయబడినందువలన ఒకటే పైకప్పు, ఒకటే మందిరం అయినట్టుగా మనందరం కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఐక్యతగా ఉండాలి. అది ఏక మనస్సు, ఏకత్వం. తెరల కూర్పు దేవుని పిల్లల మధ్య ఉండవలసినటువంటి ఐక్యతను తెలియచేస్తూ ఉన్నది. దేవుని బిడ్డల మధ్య ఉండవలసిన ఐక్యతను తెలియచేస్తూ ఉన్నది. ఉన్నదా మనలో ఐక్యత? మనలో ఐక్యత ఉన్నదా? ఏక మనస్సు కలిగి ఉంటున్నామా? ఏకత్వము కలిగి ఉంటున్నామా? 133వ కీర్తన మనకందరికీ అది బాగా కంటత కూడా కదా. 133వ కీర్తన దేని గురించి వ్రాయబడింది? ఆ కీర్తన ఐక్యత గురించే. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యతలో ఏముంది? మేలు ఉన్నది, మనోహరము ఉన్నది. ఐక్యతలో మేలు ఉన్నది, మనోహరము ఉన్నది.
అది అహరోను తల మీద పోయబడి గడ్డము మీదుగా కారి అహరోను యొక్క ఆ అంగి అంచుల మట్టుకు దిగజారుచున్నటువంటి పరిమళ తైలమును పోలి ఉన్నది. పరిమళ తైలము అంటే సువాసన. ఐక్యతలో ఏమున్నది? సువాసన ఉన్నది. అది హెర్మోను కొండల మీదకు దిగు వచ్చేటువంటి మంచు వలె ఉన్నది అన్నాడు. 4వది కదా, మంచు మంచు చల్లగా ఉంటుంది. ఐక్యతలో నెమ్మది ఉన్నది, ఐక్యతలో సమాధానము ఉన్నది. అక్కడ శాశ్వత జీవమును ఆశీర్వాదమును ఉండును అన్నాడు. ఐక్యతలో ఏమన్నది? ఆశీర్వాదము ఉన్నది, శాశ్వత జీవము ఉన్నది. సోదరుడా సోదరి, ఐక్యతలో ఎంత మేలు ఉన్నదో చూడండి, ఎంత ఆశీర్వాదము ఉన్నదో చూడండి. కుటుంబములో ఐక్యత ఉండాలి, సంఘములో ఐక్యత ఉండాలి. ఒక భక్తుడు అన్నాడు, 133వ కీర్తన 133 సార్లు చదువుకున్నా ఏం ఉపయోగం? ఏముండాలి? ఆ కీర్తనలో ఉన్నటువంటి ఐక్యత మీరు కలిగి ఉండాలి. 133వ కీర్తన 133 సార్లు చదువుకున్నా ఏం ఉపయోగం? ఏమి లేదు, ఐక్యత లేదు. కానీ ఎన్నిసార్లు చదివావు దాన్ని? నువ్వు 133 సార్లు చదివావు, కానీ ఐక్యత లేదు. ఎందుకు? ఐక్యత ముఖ్యం, ఐక్యత ముఖ్యం. చిన్నపిల్లల ఆ పుస్తకాల్లో కథలు ఉన్నాయి, మీకు తెలిసి ఉంటుంది. ఒక ఆయనకి 4 కొడుకులు ఉన్నారట. 4 కొడుకులకి ఏమి లేదు, ఏకత్వం లేదట. తండ్రి పాపం చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. అరే నా కొడుకులు ఒకరి మీద ఒకరికి పడటం లేదు అని చెప్పి వాళ్ళకు ఒక పాఠం నేర్పాలని 4 కొడుకులను దగ్గరికి పిలిచి 4 గడ్డి పరకలు ఇచ్చాడంట. తుంచమంటే తుంపారా లేదా? ఇచ్చి కర్ర పొల్లలు ఇచ్చి ఇరిసేయమన్నాడట. 4 ఏం చేశారు? ఎవరికి ఇచ్చిన కర్రను వాళ్ళు ఇరిసేశారు. ఇప్పుడు ఆ 4 కర్ర పొల్లల్ని ఒకటిగా చేసి ఇప్పుడు ఇరవండి అని ఇచ్చాడంట. ఇప్పుడు ఇరుగుతాయి. 4 పొల్లల్ని కలిపి ఇరవమంటే ఇరుస్తాడా? లేదు. అప్పుడు చెప్పాడంట, ఒక్కొక్క కర్ర పొల్లు విడివిడిగా ఉంటే మీరేం చేయగలిగారు? వాటిని విరిచివేశారు. ఇప్పుడు ఆ 4 పొల్లల్ని కలిపి విరవమంటే మీరేం చేయలేకపోయారు? విరవలేకపోయారు. ఐక్యతలో ఏముంది? బలమున్నది. కుమారులకు చెప్పాడంట, నేను చచ్చిపోతున్నాను, మీరు 4 ఐక్యతగా ఉండండి. 4 ఎద్దులు ఉన్నాయట. ఎన్ని ఎద్దులు? 4 ఎద్దులు ఉన్నాయట. ఆ 4 ఎద్దులు పొలంలో పోయి రోజు మేత మేస్తూ ఉన్నాయట. సింహం వచ్చిందట. ఈ 4 ఎద్దులు ఏం చేసిన ఇప్పుడు ఆ సింహాన్ని తమ కొమ్ములతోటి ఆ సింహాన్ని పారిపోయేటట్లుగా ఎదిరించాయట. ఒకరోజు ఈ 4 ఎద్దులకి గొడవలు వచ్చినాయంట. 4 ఎద్దులకి గొడవలు వచ్చేసినాయి. ఆ 4 ఎద్దులు పలుకోవటం లేదు. ఒక ఎద్దు అటు పోయింది, ఒక ఎద్దు అటు పోయింది, ఒక ఎద్దు ఇటు పోయింది, ఒక ఎద్దు ఇటు పోయింది. మేత మేస్తా ఉండే. సింహం వచ్చేసింది ఈసారి. ఈ ఎద్దు దగ్గరికి పోయి ఆ ఎద్దుని చంపుతుంటే ఆ 3 ఎద్దులు ఇప్పుడు పట్టనట్టు ఉన్నాయంట. ఏమైపోయింది? ఎద్దు చచ్చిపోయింది. అంతకుముందు ఏం చేసినాయి? అంతకుముందేమో ఈ 4 ఎద్దులు కలిసి ఆ సింహాన్ని ఎదిరించి పారిపోయేటట్లు చేసినాయి. ఇప్పుడు వాటికి గొడవలు వచ్చేటప్పటికి ఎద్దు ప్రాణం పోయింది. మరుసటి రోజు వచ్చింది మళ్ళీ సింహం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వస్తే ఆ సింహాన్ని చంపుతుంటే ఆ ఎద్దులు చంపుతుంటే ఈ 2 పట్టించుకోవట్లేదంట. అట్లా 4 ఎద్దులు ఏమైపోయినాయి? తమ ప్రాణాలు పోగొట్టుకున్నాయి. అనైక్యత వల్ల నష్టము ఉన్నది, ఐక్యత వల్ల ఏముంది? మేలు ఉన్నది. అందుకని 133వ కీర్తనలో చెప్పాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సోదరుడా సోదరి, 10 తెరలను బంగారు గుండీలతో వాటిని ఏకము చేయమని చెప్పాడు. ఒకటిగా కూర్చాలి అని చెప్పాడు దేవుడు. ఐక్యత.
మనలో ఐక్యత ఉండాలి. ఐక్యత దెబ్బ తినకూడదు. కొన్నిసార్లు ఐక్యతను పాడు చేసే పరిస్థితులు కూడా వస్తాయి. ఐక్యతను పాడు చేసే పరిస్థితులు కూడా వస్తాయి. అయితే ఏం చేయాలి? ఈ ఐక్యతను పాడు చేసే పరిస్థితులు వచ్చినప్పుడు ఈ ఐక్యత పాడు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎఫెసీ పత్రిక 4:1-2 మనం పాటిస్తే చాలు. ఏముందో చూడండి, అక్కడ చదువుదాం. తెలిసిన వచనం మీద ఎన్నో పర్యాయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ముందేముండాలి మనలో? దేవుడిచ్చినటువంటి ఆ ఐక్యతను ముందేముండాలి? కాపాడుకునే విషయంలో శ్రద్ధ ఉండాలి. మా ఐక్యత పాడు కాకూడదు అనే శ్రద్ధ ఉండాలి. ముందు పోతే పోయింది అనుకుంటే ఇంకేముండదు. ముందేముండాలి? ఈ ఐక్యత పాడు కాకూడదు అనే శ్రద్ధ ఉంటే అప్పుడేం చేయగలమన్నాడు? ప్రేమతో ఒకనని ఒకడు సహించుచు. ఆ ఒక్కటి ఉంటే చాలండి. ఏమి నిలబడిద్ది? ఐక్యత నిలబడిద్ది. ప్రేమతో సహించు. కొన్నిసార్లు ఐక్యతను పాడు చేసే పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులలో కొంచెం సహనము కలిగి ప్రేమ కలిగి నడుచుకుంటే చాలు, ఐక్యత నిలబడుతుంది. ప్రేమతో ఒకనని ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో. ఏముండాలి? ఐక్యత ఉండాలంటే దీర్ఘశాంతం. ఐక్యత కాపాడబడాలంటే దీర్ఘశాంతము ఉండాలి. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయం, తగ్గింపు జీవితం. తగ్గించుకుందాం. నేనే తగ్గుతా. దీర్ఘశాంతం, ప్రేమతో సహించటం. ఈ పదాలు మన జీవితంలో చూపించగలిగితే ఏమి నిలబడిద్ది? ఐక్యత నిలబడుతుంది. అసలు ఐక్యత కాపాడుకోవాలనే విషయంలో శ్రద్ధ ఉంటే ఇక ఇవన్నీ వచ్చేస్తాయి. ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు దీర్ఘశాంతముతో కూడినటువంటి సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ఖైదీనైన నేను బ్రతిమలాడుతున్నానని పౌలు రాశాడు. సోదరుడా, సోదరి, దేవుడిచ్చినటువంటి ఐక్యతను మనం కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ప్రేమతో సహించుకుందాము. ఒకరిని ఒకరు సహించుకోవాలి. అది లేకపోతే ఐక్యత ఉండదు. దీర్ఘశాంతం లేకపోతే ఐక్యత ఉండదు. వినయం లేకపోతే ఐక్యత ఉండదు. నేను ఎందుకు తగ్గాలి అనుకుంటే ఐక్యత ఉండదు. వినయం తగ్గించుకోవాలి. వినయము కలిగి ఉండాలి. సాత్వికము కలిగి ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఐక్యతను కాపాడుకుందాం. ఈ 10 తెరలను ఎన్ని కొలుకులు ఎన్ని గుండెలతో కలపమన్నాడు? 50 సంఖ్య చెప్పాడు. ఆ 28 మూరల పొడవులో 50 కొలుకులు పెట్టాలి. మరొక వైపు 50 గుండీలు పెట్టి వాటిని ఒకటిగా కూర్పాలి. 50 అనేటువంటి సంఖ్య మన పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి వచ్చినటువంటి సంఖ్య. యేసు ప్రభు కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత ఎన్ని రోజులకు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు? ఎన్ని రోజులకు వచ్చాడు? 50 రోజులకి. అందుకనే పెంతుకోస్తు పండుగ. పెంతుకోస్తు అనే పదానికి అర్థం ఏంటిది? 50 దినాలు. పెంతుకోస్తు అనే పదం తెలుగు పదం కాదు. అది పెంతుకోస్తు అనేటువంటి ఆ పదం హీబ్రూ పదం. దానికి తెలుగు అర్థం ఏంటిది? 50 దినాలు. యేసు ప్రభువు పునరుద్ధానుడైన తరువాత 40 రోజులు భూమి మీద సంచరించాడు. ఆరోహణుడై పైకి వెళ్ళిపోయిన 10 రోజులకి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు. మొత్తం ఎన్ని రోజులు? 50 దినాలు.
50 కొలుకులు, 50 బంగారు గుండీలు పరిశుద్ధాత్మను తెలియచేస్తూ ఉన్నాయి. ఈ ఐక్యతను కలుగు చేసేది ఎవరు? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, పరిశుద్ధాత్ముడే. అందుకనే కదా ఎఫెసీ పత్రిక 4:1 మనం చదివాం, పరిశుద్ధాత్మ కలుగు చేయు ఐక్యతను మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఐక్యతను ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్ముడు ఐక్యతను కలుగు చేస్తూ ఉండగా అది కాపాడుకునే బాధ్యత మనదే. 50 కొలుకులు, 50 బంగారు గుండీలు పరిశుద్ధాత్మకు సూచన. 50 అనేటువంటి సంఖ్య భూమి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినటువంటి సంఖ్య. ఐక్యతను కలుగు చేసేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఐక్యతను దెబ్బతీసేది దురాత్మ, సాతాను ఆత్మ. సోదరుడా, సోదరి, పరిశుద్ధాత్మ కలుగు చేసే ఐక్యతను మనం కాపాడుకుందాం. కాపాడుకోవాలంటే ప్రేమతో ఒకరిని ఒకరు సహించుకుందాం. ఇంకంతే. సహనం ఉంటే చాలు, దీర్ఘశాంతం ఉంటే చాలు, వినయము ఉంటే చాలు, సాత్వికము ఉంటే చాలు. ఇవి లేకపోతేనే ఐక్యత దెబ్బతింటది. 10 తెరలతో, కొలుకులు గుండీలతో ఆ కప్పులు వేయమని దేవుడు చెప్పాడు. ఇది మొదటి రకము యొక్క ఆ పైకప్పు. దాని మీద రెండవ కప్పును గురించి చెప్పాడు. చూడండి, 7వ వచనం. మరియు మందిరము పైన గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. దేంతో తయారు చేయాలి ఈసారి? మేక వెంట్రుకలతో. మేక వెంట్రుకలు కావాలి. ఏ వెంట్రుకలు అంటే ఆ వెంట్రుకలతో తయారు చేయకూడదు తెరలో. ఏ వెంట్రుకలు కావాలి? మేక వెంట్రుకలే. ఎందుకు తెమ్మన్నాడు మేక వెంట్రుకలు? మేక బలికి ఉపయోగపడేటువంటి జంతువు. నిర్గమాకాండం 12వ అధ్యాయం మనం ఆల్రెడీ ధ్యానం చేశాం కదా, 12వ అధ్యాయం. అయినా మరొకసారి ఆ వచనం చదువుకుందాం. చూడండి, నిర్గమాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, ఆ మాట వినండి, గొర్రె పిల్లైనా తేవచ్చు, మేక పిల్లనైనా తేవచ్చు. అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను అని చెప్పాడు. పస్కా బలికి ఉపయోగపడటానికి గొర్రె పిల్లనైనా తెచ్చుకోవచ్చు, మేక పిల్లనైనా తెచ్చుకోవచ్చు. మేక పిల్ల బలికి ఉపయోగపడేటువంటి జంతువు. మన ప్రభువైన యేసుక్రీస్తే ఆ మేక పిల్ల. మన కొరకై ప్రాణము పెట్టిన ప్రభువు యేసు ప్రభువే ఆ మేక పిల్ల. అలాగైతే ఆ మేక పిల్ల వెంట్రుకలతోటి తెరలు తయారు చేయాలని చెప్పాడు. అంటే యేసు ప్రభువుని జ్ఞాపకం చేస్తుంది. మన కొరకు బలి అయిపోయిన యేసు ప్రభువుని జ్ఞాపకం చేస్తుంది ఆ మేక వెంట్రుకలతో తయారు చేయబడిన తెరలు. ఎన్ని తెరలు తయారు చేయాలి? 11 తెరలు అన్నాడు ఇందాక. సన్నపు నారతో ఎన్ని తెరలు తయారు చేయాలి? 10 తెరలు తయారు చేయాలి. ఇప్పుడు ఎన్ని తెరలు చెప్పాడు? 11 తెరలు చెప్పాడు. మళ్ళీ కొలతల్లో కూడా తేడా ఉంది, గమనించండి. 8వ వచనం. ప్రతి తెర పొడుగు 30 మూరలు. పొడవెంత? 30 మూరలు. వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత ఒకటే అన్నాడు. 10 తెరల కొలత ఒకటే, ఇక్కడ 11 తెరల కొలత ఒకటే. ఈ ఒక్కొక్క తెర యొక్క పొడవెంత అన్నాడు? 30 మూరలు అన్నాడు. ఇందాక సన్నపు నారతో తయారు చేయబడిన తెరల పొడవెంత? 28 మూరలు. ఇప్పుడు 30 మూరలు అన్నాడంటే ఎన్ని మూరలు ఎక్కువైనాయి? 2 మూరలు ఎక్కువైనాయి. ఎందుకు పెట్టాడు 2 మూరలు ఎక్కువ ఇక్కడ? చూద్దాం. దేవుడే చెప్పాడు ఆ వివరణ. చూడండి, 13వ వచనం. మరియు గుడారపు తెరల పొడుగులో
మిగిలినది ఈ ప్రక్కన ఒక మూరయు ఆ ప్రక్కన ఒక మూరయు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కన ఆ ప్రక్కన దాని ప్రక్కల మీద వ్రేలాడవలెను. ఆ రెండు మూరలు ఎక్కువగా ఎందుకు చెప్పాడు ఇప్పుడు అర్థమైందా? మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెబుతున్నా. ఇప్పుడు ఇది పొడవు అనుకుందాం. సన్నపు నారతో చేయబడిన తెర పొడవు ఇది. ఎంత ఇది? 28 మూరలు. ఇప్పుడు 28 మూరలే మేక వెంట్రుకలతో కూడా తయారు చేయమని చెప్పాడు అనుకోండి. అప్పుడు ఈ తెర మీద ఆ మేక వెంట్రుకలతో చేయబడిన తెరను వేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకే వస్తుంది. ఎంత వేస్తే, ఎంత కొలత పెడితే? 28 మూరలు పెడితే ఇక్కడ నుండి ఇక్కడికే వస్తుంది. దేవుడు అన్నాడు, 30 మూరలు పెట్టు మోషే, మిగిలిన ఒక మూరనేమో ఇటువైపు పెంచాలి, ఇంకొక మూరనేమో ఇటువైపు పెంచాలి అన్నాడు. ఉత్తరము వైపున ఒక మూర పెంచాలి, దక్షిణము వైపున ఒక మూర పెంచాలి. తెరలని చేయమన్నాడు సన్నపు నారతో 10 తెరలు. మేక వెంట్రుకలతో ఎన్ని చేయమన్నాడు? 11 తెరలు. మరి ఒక తెర ఎక్కువ అన్నాడుగా. ఆ ఒక తెర సంగతి ఏం చెప్పాడు? చూడండి ఏం చెప్పాడు ఆ ఒక తెర సంగతి. 12వ వచనం. ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనక ప్రక్క మీద వ్రేలాడవలెను. ఎక్కడ వేలాడాలా? మిగిలిన ఆ ఒక మూర, ఆ ఒక తెర ఎక్కడ ఉండాలి? వెనక వైపు వ్రేలాడాలి. ఇప్పుడు 11 తెరలలో 11 కాదు 30 మూరల పొడవులలో ఒక మూర ఎటువైపు ఉండాలి? ఉత్తరము వైపు. ఒక మూర ఎటువైపు ఉండాలి? దక్షిణము వైపు. 11 తెరలలో 11వ తెర ఎటు ఉండాలి? పడమర వైపు. ప్రత్యక్షపు గుడారము తూర్పు పడమరల వైపు ఉంటుంది. మన మందిరం ఉన్నట్టు ఉత్తరం దక్షిణం కాదు. ఎటు ఉంటుంది? తూర్పు పడమర. 11వ తెర పడమర వైపున వెనక వైపున వ్రేలాడదీయాలి. 30 మూరల కొలతలో ఒక మూరేమో దక్షిణము వైపు, ఒక మూరేమో ఉత్తరం వైపు ఉండాలి అన్నాడు. ఎందుకు అట్ట పెట్టమన్నాడు? ఎందుకంటే ఇప్పుడు 28 మూరలు ఉంది సన్నపు నారతో చేయబడినటువంటి తెర పొడవు. మేక వెంట్రుకలతో చేయబడింది కూడా ఒకవేళ 28 అయితే ఇప్పుడు 28 మీద 28 కప్పేమనుకుందాం. ఒకవేళ ఇప్పుడు వర్షం పడింది అనుకో, వర్షం పడితే ఆ వర్షపు జల్లు పోయిద్ది. అర్థం కాలేదా మీకు? సరే మీకు అర్థం కావడానికి చెబుతా. మనం స్లాబ్ వేసాము. ఆ గోడ దగ్గర నుంచి ఈ గోడకి మధ్యలో కొలత 28 అడుగులు అనుకుందాం. స్లాబ్ వేసేటప్పుడు ఎన్ని అడుగులు పెడతారు? కరెక్ట్గా 28 పెడతామా స్లాబ్కి? అటుపక్క ఇటుపక్క కూడా ఎక్కువ పెడతామా? ఇప్పుడు వచ్చారు. ఎక్కువ పెడతాంగా. ఎందుకు పెడతాం ఎక్కువగా? కరెక్ట్గా 28 ఎందుకు పెట్టము? ఒకవేళ వర్షం కురిసింది అనుకోండి, ఆ నీళ్లు నేరుగా గోడ మీద గుండా కారి కిటికీలలో గుండా కిందకి వచ్చేస్తుంది. అదే కొంచెం వెల్లుడు పెట్టామనుకోండి, వర్షం పడినా కూడా నీళ్లు గోడ మీదకి వస్తాయా? గోడ మీదకి రావు. అంతేనా? కాబట్టి ఆ రెండు గోడల మధ్య దూరం ఎంత ఉందో పైన స్లాబ్ కూడా కరెక్ట్గా అంతే ఉండదు. రెండు వైపులు ఏం చేస్తాం? స్లాబ్ని పెంచుకుంటాం. కారణం ఏంటంటే వర్షాలు పడినప్పుడు ఆ వర్షపు నీరు గోడల మీదకి రాకుండా ఉండటానికి. దేవుడు కూడా ఏం చెప్పాడంటే మేక వెంట్రుకలతో చేయబడిన తెరలు 30 మూరలు ఉండాలని చెప్పాడు. ఎందుకంటే ఒక మూరనేమో ఉత్తరం వైపు పెంచుకోవాలి, ఇంకొక మూరనేమో దక్షిణం వైపు. లోపల ఉన్నటువంటి ఆ మందసం, లోపల ఉన్న బల్ల, లోపల ఉన్న దీపవృక్షం, లోపల ఉన్న ధూపవేదిక, ఇవి ఏం కాకూడదు? వర్షాలు పడినా కూడా పాడు కాకూడదు. అందుకే దేవుడి పొడవు ఎంత పెట్టాడు? 30 మూరలు పెట్టి లోపల ఉన్నటువంటి వస్తువులకు భద్రత, లోపల ఉన్న వస్తువులు క్షేమంగా ఉండాలి, నష్టపోకూడదు. సోదరుడా, సోదరి, ఆ మేక వెంట్రుకలతో చేయబడిన ఆ తెరలు
మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నీకు నాకు దినదినము ఇస్తున్నటువంటి క్షేమమునకు గుర్తు. అవి పొడవు ఎక్కువగా ఉంటేనే వర్షాలు జల్లు కొట్టినా కూడా ఆ జల్లు లోపలికి రాదు. ఇప్పుడు ఇంతవరకే ఉండి ఇప్పుడు ఆ తెర పొడవు పెడితే ఆ జల్లు ఎక్కడ పడితే ఈ తెర మీద పడి కింద పోవాల్సిందే. లోపలికి జల్లు రాదు, లోపల ఉన్నటువంటి ఆ 4 వస్తువులు పాడు కావు. మన క్షేమమునకు ఆధారం ఆయనే. 16వ కీర్తనలో దావీదు ఆ మాటే చెప్పాడు. చూడండి 16వ కీర్తన రెండవ చరణములో 16వ కీర్తన 2వ చరణములో మాట చదువుదాం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. సోదరుడా, సోదరి, అమ్మా, మనకు క్షేమమునిచ్చేవాడు ఆయనే. మన క్షేమమునకు ఆధారము ఆయనే. దావీదు వ్రాశాడు, అనుభవముతో వ్రాశాడు ఈ మాట. దావీదుని సౌలు తరుముతున్నాడు చంపటానికి. కానీ సౌలు చేతికి దావీదుని చిక్కకుండా, దావీదు దొరకకుండా దావీదును కాపాడి క్షేమం ఇచ్చిన వాడు దేవుడు. అందుకని అన్నాడు దావీదు, నా క్షేమమునకు ఆధారం నీవే. నా మీద బల్లెం విసురుతున్నా, నా మీద ఈటెలు విసురుతున్నా, ఒక్క ఈట కూడా నాకు తగలకుండా నన్ను కాపాడుతున్నటువంటి ఆ మేక వెంట్రుకలతో చేయబడిన తెరవు నీవే. ఆయనే మన క్షేమాధారం. యెషయా గ్రంథంలో చూడండి 25వ అధ్యాయం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం చూడండి. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వాన వలె ఉండగా నీవు బేదలకు శరణ్యముగా ఉంటివి. గాలి వాన వలె ఉందట. ఏంటిది? భీకరుల యొక్క ఊపిరి, శత్రువుల యొక్క ఊపిరి ఎలా ఉందట? గాలివానలాగా ఉందట. అయితే ఆ గాలివాన ఎవరికి తగలడం లేదు? ఆయన బిడ్డలకు తగలడం లేదట. ఆ గాలివాన ఎవరికి తగులుతుంది? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక మూరెడు పొడవున్నటువంటి ఆ తెర పొడవుంది. ఒకవేళ వాన కొట్టినా గాలి కొట్టినా దానికే తగులుతుంది, కానీ లోపల వస్తువులకు క్షేమం. అదే ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా మనం చదువుతుంది. భీకరుల యొక్క ఊపిరి గోడకు తగిలిన గాలి వాన వలె ఉండగా నీవు బేదలకు శరణ్యముగా ఉంటివి. తర్వాత ఏమన్నాడు? దరిద్రులకు కలిగిన శ్రమలు వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. ఆయనే ఆశ్రయం, ఆయనే నీడ, ఆయనే బండ. కరెక్ట్గా 28 మూరలే పెడితే తప్పకుండా లోపలికి వాన వస్తుంది, జల్లు కుట్టిద్ది. అందుకని ఆ జల్లు లోపలికి రాకుండా ఉండాలంటే ఇంకొక మూర పెంచమని చెప్పాడు దేవుడు. ఇటువైపు ఒక మూర, ఇటువైపు ఒక మూర. ఒకవేళ గాలి కొట్టినా వాన కొట్టినా ఏది కొట్టినా అన్నీ ఆ తెరకే తగులుతాయి, లోపలికి రాదు. యేసు ప్రభువే మన ఆశ్రయదుర్గం, ఆయనే మన క్షేమమునకు ఆధారం, ఆయనే మనకు నీడగా ఉండేవాడు. 3వ తెర గురించి చెప్పుకుందాం. 3వ తెర చూడండి. 3వ తెర 14వ వచనం. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును అన్నాడు. ఇది 3వ కప్పు. చూసారా, మొత్తం స్లాబ్కి ఎన్ని కప్పులు వేశాడు? మొదటిదేమో సన్నపు నారతో, రెండవదేమో మేక వెంట్రుకలతో, ఇప్పుడు 3వది పొట్టేళ్ల తోళ్లతోటి. ఇప్పుడు పైన మళ్ళీ ఇంకొక కప్పు వేయమని చెప్పాడు. పొట్టేళ్ల తోళ్ళు. అయితే ఆ పొట్టేళ్ల తోళ్ళకి ఏ రంగు ఉండాలన్నాడు? ఎర్ర రంగు వేయాలి అన్నాడు. ఎర్ర రంగు వేయాలి, ఎర్రగా కనపడుతుంది. కదా దాని అర్థం అది. పైన కప్పు చూస్తుంటే ఎంత దూరంలో ఉండి చూసినా ఏ రంగు కనపడుతుంది? ఎర్రగా కనిపిస్తుంది. ఎంత దూరం వెళ్ళి చూసినా ఎరుపు రంగే.
అందుకనే రాహాబు అనేటువంటి వేశ్య కూడా తన ఇంటిలో వారందరూ కాపాడుబడటానికి ఏ రంగు దారం కట్టుకుంది కిటికీకి? ఎర్ర రంగు దారమే. ఇశ్రాయేలీయులు అందరి ఇళ్ల లోపల ఉంటే సంహారకుడు కత్తి తీసుకొని బయలుదేరాడు చంపటానికి. బయట ఎవడన్నా కనపడితే చంపటానికే. ఇంట్లో పోయినా చంపుతాడు. అయితే వచ్చేటప్పుడు ఎర్రగా కనపడుతుంది. ఎక్కడ? ద్వారబంధాలకి. ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు మన ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో కార్చిన రక్తమే. ఆయన రక్తమే. ఆ రక్తం నిన్ను నన్ను కొన్న రక్తం. అది ఆ రక్తమే నిన్ను నన్ను విమోచించిన రక్తం. ఆ రక్తమే నిన్ను నన్ను పరిశుద్ధపరిచిన రక్తం. సోదరుడా, అమ్మా సోదరి, యేసు ప్రభు తన రక్తమంతటిని కూడా ధారపోసాడు. లోపల ఇంక రక్తమేమి లేదు. యేసు ప్రభు లోపల రక్తమేమి లేదు. రక్తమంతటిని కూడా మన కొరకు ధారపోసి ఆ రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు కలువరి శిలువలో మన కొరకు బలి అయిపోయిన యేసు ప్రభువే. పొట్టేలు కూడా బలికి ఉపయోగపడే జంతువే. అబ్రహాము కుమారుడు ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు కూడా, అబ్రహామా నీ కుమారుడు నువ్వేం చెయ్యొద్దు అని చెప్పినప్పుడు ఆపేశాడు. వెనక్కి తిరిగి చూస్తే ఏం కనపడింది? కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు కనపడింది. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి బలి ఇచ్చాడు. పొట్టేళ్ళు బలి అయిపోయిన యేసు ప్రభువే. మూడవ పైకప్పు ఏంటంటే ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతోటి పైకప్పు వేశాడు. మొత్తం చూడండి ఎన్ని కప్పులో. ఇప్పుడు దానిపైన 4వ కప్పు అన్నాడు. చూడండి అదే వచ్చిన 14వ వచనంలో 4వ కప్పు కూడా కనపడుతుంది. దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను అన్నాడు. దానిపైన 4వ కప్పు. ఇది దేంతో చేయాలి? సముద్ర వత్సల తోళ్ళు అంటే సముద్రములో ఉన్నటువంటి చేపలంటే చిన్న చిన్న చేపలతోటి ఎంత తోలుతోటి ఎంత కప్పు చేస్తారు? పెద్ద పెద్దవి ఉన్నాయి కదా, తిమింగలాలు ఉన్నాయి. అలాంటి చేపల చర్మముతోటి పైకప్పు తయారు చేయమని చెప్పాడు. అది 4వ కప్పు. ఆ పైన వేసినటువంటి కప్పే 4వ కప్పు. ఒకవేళ పెద్ద గాలి వచ్చి దుమ్ము కొట్టుకుంది అనుకోండి, ఆ దుమ్ము అంతా దేని మీద పడిద్ది? సముద్ర వత్సల తోళ్ళ ఆ కప్పు మీదే పడింది. పెద్ద వాన వచ్చింది అనుకోండి, వానంతా దేని మీద పడుద్ది? సముద్ర వత్సల తోళ్ళ ఆ కప్పు మీదే పడిద్ది కదా. మంచి ఎండ వచ్చింది అనుకోండి మే నెలలో, ఆ ఎండంతా దేని మీద పడిద్ది? ఆ సముద్ర వత్సల తోళ్ళ ఆ కప్పు మీదే పడిద్ది. అలాగైతే ఆ పైన ఉన్నటువంటి ఆ 4వ కప్పు వాన పడిన దాని మీదే, ఎండొచ్చిన దాని మీదే, దుమ్ము పడిన దాని మీదే, చెత్త చెదారం పడిన దాని మీద, ఏది పడినా దాని మీదే. ఆ కప్పు ఇప్పుడు అందంగా ఉందా, అందవిహీనంగా ఉంటుందా? మీరు చెప్పాలి. మన పైన స్లాబ్ చూడండి, పైన ఎట్ట ఉంటుందో, పైకి పోతే ఎట్ట ఉంటుంది? ఎప్పుడన్నా సేవకులు వస్తుంటే మనం అప్పుడు శుభ్రం చేసుకుంటాం కదా. లోపల ఎట్లా ఉంటుంది? పైన ఎట్లా ఉంటుంది? లోపల బాగుంటుంది, పైన ఎప్పుడైనా. ఆ పైకప్పు అంత అందమైనది కాదు. వానకు తడిసిపోయేది, ఎండకు ఎండిపోయేది, దుమ్ము పడేది, మురికిగా ఉండేది. నీ కొరకు నా కొరకు యేసు ప్రభువు స్వరూపము సొగసు లేకుండా అందవిహీనంగా మారిపోయాడు. అదే సముద్ర వత్సల తోళ్లతో చేయబడిన పైకప్పు. అది అంత అందమైనది కాదు. ఎందుకంత రఫ్గా పెట్టాడు దాని మీద అంటే అది అంత అవసరమైంది కాదు, కానీ దాని మీద ఎండ పడిద్ది. అందుకని అది ముఖ్యమైనదిగా ఉండకూడదు, విలువైందిగా ఉండకూడదు. ఎండ దాని మీదే పడిద్ది, వాన దాని మీదే కురిసిద్ది, దుమ్ము దాని మీదే, ధూళి దాని మీదే, చెత్త చెదారం అంతా దాని మీదే, ఏదైనా కూడా దాని మీదే. అందుకని అది అంత పెద్ద అందమైనది కాదు. సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో చూడండి,
ఆ ప్రత్యక్షపు గుడారాన్ని ఒకవేళ విప్పి మరొక చోటకి తీసుకుని వెళ్ళేటప్పుడు లోపల ఉన్నటువంటి ప్రతి వస్తువును కూడా సముద్ర వత్సల తోళ్లతోటే కప్పమని దేవుడు చెప్పాడు. చూడండి, సంఖ్యాకాండం 4వ అధ్యాయం. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనం, 5 కూడా చదువుతున్నాను. దండు ప్రయాణమైపోయినప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద సముద్ర వత్సల చర్మమయమైన కప్పును వేసి అన్నాడు. మందసం మీద ఏం వేయాలి? మందసం మీద ఏం వేయాలి? సముద్ర వత్సల తోళ్లతో చేయబడినటువంటి కప్పును వేయాలి అని చెప్పాడు. ఎందుకని? అది రఫ్గా ఉంటుంది. మనం కూడా ఒక బంగారపు వస్తువును కొన్నాము అనుకోండి, ఒక చైన్ కొన్నాము. ఆ చైన్ కొన్నప్పుడు మనకి ఆ బంగారపు చైన్ని ఒక బాక్సులో పెట్టేస్తాడు కదా, ఒక బాక్సులో పెట్టేస్తాడు. ఆ బాక్స్ని మనం దేంట్లో పెడతాం? మళ్ళీ మనం షాపు పోయేటప్పుడు ఏదో ఒక సంచి ఎత్తుకొని పోతాం కదా, ఒక సంచిలో పెట్టుకుంటాం. దాన్ని విలువైనదంతా ఎక్కడుంది? ఎక్కడో లోపల ఉంది. పైనేమో మనం రఫ్గా తీసుకొని వెళ్ళినటువంటి సంచిలో పెట్టుకుంటాం. అలాగే దేవుడు కూడా లోపల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వస్తువుల మీద ఆ ఎండ పడకుండా, వాన పడకుండా, దుమ్ము పడకుండా, ఆ మురికిగా ఉన్నటువంటి, అందవిహీనంగా ఉన్నటువంటి ఆ సముద్ర వత్సల తోళ్లతో చేపడిన పైకప్పును ఉంచాడు. మీరు సంఖ్యాకాండం 4వ అధ్యాయం 6వ వచనం నుంచి 14వ వచనం వరకు వరుసగా మీరు చదువుకోండి. తర్వాత ప్రతి వస్తువును కూడా సముద్ర వత్సల తోళ్లతోటి చుట్టమని చెప్పాడు దేవుడు. ఎందుకు అంటే అది అన్నిటినీ భరిస్తుంది. మురికిబడిన, ఎండ ఎండిన, వానకు తడిసిన అన్నీ అదే భరిస్తుంది. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా నీ కొరకు, నా కొరకు ఆయన స్వరూపమును సొగసును కోల్పోయాడు అనే మాట మనం యెషయా గ్రంథంలో చదువుతూ ఉన్నాం. మనుషులు అతనిని చూచి అపేక్షించడానికి కదా వీలు లేని విధంగా మారిపోయాడు. ఒక వ్యాధిగ్రస్తుడిగా అయిపోయాడు. ఆ మాటలు మనం చదువుతున్న బైబిల్లో ఉన్నాయి. అతను ఒక వ్యాధిగ్రస్తుడిగా, జబ్బొచ్చిన మనిషిగా ఆయన మనకు కనపడుతున్నాడు అని రాశాడు యెషయా గ్రంథంలో. రూపం లేదు ఆయనకి. ఒకప్పుడు ఎలా ఉండేవాడు యేసు ప్రభు? మహిమలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు? 10,000 మందిలో కదా, 10,000 మందిలో కూడా ఆయనని ఈజీగా గుర్తుపట్టచ్చు, అంతటి సౌందర్యవంతుడు. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయాడు? స్వరూపం లేదు, సొగసు లేదు, అందం లేదు, ఎముకలన్నీ స్థానములు తప్పిపోయాయి. ఆ సముద్ర వత్సల తోళ్లతో చేయబడిన ఆ కప్పు మనందరి కొరకై తన సొగసును కోల్పోయి, తన స్వరూపమును కోల్పోయి, తన అందమును కోల్పోయి మనకేమిచ్చాడు? మనకు సొగసును ఇచ్చాడు, మనకు అందం ఇచ్చాడు. మనం అందంగా ఉండాలని ఆయన అందవిహీనంగా మారిపోయాడు. మనము సొగసుగా ఉండాలని ఆయన సొగసును కోల్పోయాడు. ఆత్మ సంబంధమైన అందం, ఆత్మ సంబంధమైన సొగసు ఇప్పుడు మనకు ప్రభు మనకిచ్చాడు. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం కదా, ఏమో మీ సంగతి ఏమో నాకు తెలియదు. ఒకప్పుడు పనికి మాలిన వాడిని, దేనికి పనికిరాని వాడిని, అసహ్యకరమైన జీవితము కలిగిన వాడిని. కానీ ఇప్పుడు నాకేమిచ్చాడు? ఒక రూపం ఇచ్చాడు, ఒక అందం ఇచ్చాడు, ఒక సొగసు ఇచ్చాడు, ఒక విలువ ఇచ్చాడు. నా కొరకు నాకు సొగసు ఇవ్వడానికి, నాకు అందం ఇవ్వడానికి, నాకు విలువ ఇవ్వడానికి, నాకు గౌరవం ఇవ్వడానికి నా ప్రభువు కలువరి సిలువలో ఆయన సొగసును కోల్పోయాడు, ఆయన అందము కోల్పోయాడు. నీకివ్వడానికి సముద్ర వత్సల తోళ్లతో చేయబడిన ఆ పైకప్పు మనకు సొగసు ఇవ్వడానికి రూపము కోల్పోయిన యేసు ప్రభువుని సూచిస్తుంది. లోపల ఉన్నటువంటి మందసం, లోపల ఉన్న దీపవృక్షం, బల్ల, దోపార్తి ఇవన్నీ కూడా క్షేమముగా, భద్రంగా
ఉంటున్నాయి, అందంగా ఉంటున్నాయి. లోపలికి వచ్చినప్పుడు యాజకులు వచ్చి చూసినప్పుడు అవన్నీ కూడా నిర్మలంగా ఉన్నాయి. కారణం, పైన వానను భరిస్తుంది ఎవరు? ఎండను భరిస్తుంది ఎవరు? దుమ్మును భరిస్తుంది ఎవరు? సముద్ర వత్సల తోళ్లతో చేయబడిన ఆ పైకప్పే. ఆ కప్పు వాటన్నిటిని భరిస్తూ లోపల ఉన్నటువంటి వస్తువులకు క్షేమమును భద్రతను కలుగు చేస్తుంది. మన కొరకు యేసు ప్రభు, మన క్షేమము కొరకు, మన భద్రత కొరకు, మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితము కొరకై యేసు ప్రభు సిలువలో ఆయన రూపమును కోల్పోయాడు. ఒక ప్రశ్న, యేసు ప్రభు నీకు ఇచ్చినటువంటి ఆ సొగసు, ఆ అందం కాపాడుకుంటున్నామా? ఆయన మనకు సొగసిచ్చాడు, సౌందర్యం ఇచ్చాడు, అందం ఇచ్చాడు, విలువైన జీవితాన్ని ప్రభు మనకిచ్చాడు. వాటిని మనం కాపాడుకోగలుగుతున్నామా? ప్రియులారా, మన కొరకు యేసు ప్రభు చనిపోయి ఉండగా ఆయనకు జీవితాంతం కూడా కృతజ్ఞతాపూర్వకంగా మనము బ్రతుకుతూ ఆయన నామానికి మహిమకరంగా జీవించబద్దులమై ఉన్నాం. అలాంటి కృపను ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, ప్రత్యక్షపు గుడారం యొక్క ఆ పైకప్పును గురించిన వివరాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి తలంపు మా ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా చేయండి. ఐక్యతగా మేమందరము ఉండడానికి దయచూపండి. ఐక్యతను కాపాడుకోవలసిన వారంగా మేము ఉంటున్నాం. మాకిచ్చిన అందం, మాకిచ్చిన సౌందర్యం, మాకిచ్చిన సొగసు మా జీవితాంతం మేము కాపాడుకోవడానికి కృప చూపండి. మా కొరకై అన్నిటినీ ఓర్చుకొని సహించినటువంటి ప్రభువా, మీ రూపమును కోల్పోయిన ప్రభువా, నీకేమిచ్చినా మీ రుణం మేము తీర్చుకోలేము నాయన. మా జీవితకాలం నీ యందు భయభక్తులతో నీకు కృతజ్ఞతాపూర్వకంగా బ్రతకడానికి దయ చూపించండి. చెరివచ్చిన సంఘం అంతటిని కూడా మీరు నిండారులుగా దీవించండి. ప్రతి తలంపు మాకందరికీ దీవెనకరంగా చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగించుకొని సెలవు తీసుకున్నాం.